హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందమైన పల్లెటూరులో కష్టపడి సాధించిన విజయం అనే మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానండి. తప్పకుండా నా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరించి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరులో సతీష్, జ్యోతి అనే దంపతులు ఉన్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు రాజా. ఈ ఊరిలో అందరూ కూడా వ్యవసాయం చేసుకుని జీవనోపాధి కొనసాగించేటటువంటి వారే. అంతా కూడా చాలా అందమైనటువంటి పల్లెటూరు. సస్యశ్యామలంగా పచ్చదనంతో నిండుకొని ఉంటుంది. అందరూ కూడా చక్కగా విలువలతో కూడినటువంటి మంచితనంతో జీవిస్తూ ఉంటారు. అయితే సతీష్ మరి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్ద షావుకారు దగ్గర పనిచేస్తూ అలాగే కౌలు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే సతీష్కి రాజా అనేటటువంటి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు మరి సతీష్ ఆ యొక్క షావుకారు దగ్గరికి పనికి వెళ్ళిపోతాడు. చాలా కష్టపడి పనిచేస్తాడు. అలాగే తనకున్న కౌలు వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన పనిలో ఉంటుండగా తన కొడుకు ఆ యొక్క షావుకారు ఇంటికి వస్తాడు. ఏమిట్రా ఇలా వచ్చావు అని అడుగుతాడు ఆ షావుకారు. అయ్యగారు నన్ను మా మాస్టారు మీ ఇంటికి వెళ్ళి ఈరోజు మీ అబ్బాయి స్కూల్కి రాలేదు, ఎందుకు అడిగి రమ్మన్నారు అయ్యగారు, వస్తే తీసుకురమ్మన్నారు అయ్యగారు అని చెప్తాడు. నీకెంత ధైర్యంరా, మా ఇంటికే వచ్చి మాతో మాట్లాడుతున్నావు అని చెప్పి దుర్భాషలు మాట్లాడి కేకలు వేసి వెంటనే సతీష్ని పిలిచి, ఎరా సతీషు, వీడు నీ కొడుకేనా? వీడికి ఎంత ధైర్యంరా నా ఇంటికి వచ్చాడు? అయినా వీడికి చదువెందుకురా చదివిస్తున్నావు? నీకులాగా వీడు కూడా కూలి పని చేసుకుని బ్రతకాలి, కానీ చదువు అంటే మా బోటోళ్ళకి సంబంధించింది, అంతేకాని నీలాంటి వాళ్ళకి కాదు అని చెప్పి చాలా కించపరిచి మాట్లాడితే అప్పుడు సతీష్ అంటాడు, అయ్యగారు, నా కొడుకు నాకులాగా కష్టపడకూడదు, ఏదో 4 అక్షర ముక్కలు నేర్చుకుంటే వాడికి జ్ఞానం అబ్బుతుంది, ఏదో చిన్న పని పెద్ద పని చేసుకుని వాడు బ్రతుకుతాడు, మాకులాగా మట్టిలో పని చేసుకోకూడదని వాడిని చదివిస్తున్నాను అంటే, వాడికి చదివేందుకు, నోరు మూసుకుని చదువు మానిపించు అని కేకలు వేస్తాడు. అక్కడ నుండి సతీష్ తన కుమారుని తీసుకుని మరి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు రాజా అడుగుతాడు, నాన్న, అతను అన్ని మాటలు తిడుతుంటే నువ్వు ఏమీ మాట్లాడవేంటి? అసలు కేకలు వేస్తున్నాడు, ఏంటో స్థాయి అంటున్నాడు, చదువుకోకూడదు అంటున్నాడు, ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నాడు, అతను అంత కోప్పడుతున్నాడు అంటే, అవును నాన్న, మనము పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనము కోప్పడకూడదమ్మా, ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి పని వాళ్ళం కాబట్టి వాళ్ళు ఎన్నన్నా పడే ఉండాలి తప్ప తిరిగి సమాధానం చెప్పకూడదు, మనకి మంచి రోజులు వచ్చే వరకు అని అంటే, అప్పుడు పెద్దోళ్ళు అంటే ఏం చేస్తే పెద్దోళ్ళు అవుతారు అంటే, మనలాంటి వాళ్ళ కోసమే చక్కటి గవర్నమెంట్ పాఠశాలలు కట్టించింది నాన్న, నువ్వు అందులో బాగా చదువుకొని చక్కగా పట్టుదలతో ఏదైనా మంచి ఉద్యోగం సాధించి ఊరికి మేలు చేసేటటువంటి గొప్ప గుణగణాలను కలిగి ఉండి మేలు చేస్తే కనుక అందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, నేను శభాష్ అంటారు, నిన్నొచ్చి సలహాలు అడుగుతారు, నువ్వు కూడా అందరిపైన అధికారి కింద ఉండవచ్చు అని అంటే, అవునా నాన్న అని ఆ మాటలన్నీ కూడా వాళ్ళ నాన్న చెప్పే మాటలన్నీ కూడా అర్థం చేసుకుని, ఈరోజు నుంచి నేను కష్టపడి చదువుతాను నాన్న, నేను కూడా గొప్ప పట్టుదలతో విజయం సాధిస్తాను, నిన్ను మంచి పేరు తీసుకొస్తామే కాకుండా నిన్ను సుఖపెడతాను అని చెప్పి మరి బాగా చదువుకుంటాడు కష్టపడి. అయితే కొన్ని రోజుల తర్వాత మరి 10వ తరగతి ఫలితాలు వస్తాయి. ఆ 10వ తరగతి ఫలితాల్లో ఆ స్కూల్కే కాదు ఆ మండలానికే ప్రథమంగా మరి రాజా పాస్ అవుతాడు. మరి ఫస్ట్ వచ్చినప్పుడు వెంటనే తండ్రి చాలా సంతోషపడి అప్పుడు లడ్డూలు తీసుకుని వచ్చి, అయ్యగారు, మా అబ్బాయి ఇదిగో నోరు తీపి చేసుకోండి, మా అబ్బాయి 10వ తరగతిలో మరి ఫస్ట్ వచ్చాడండి అని అంటేను, ఏమిట్రా మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే, ఏమీ లేదు అయ్యగారు, మీరు దయదలిచి డబ్బులు ఇస్తే మరి పెద్ద చదువులు చదివించాలనుకుంటున్నాను,
నా కొడుకును పట్నం పంపించాలనుకుంటున్నాను అని అంటే, సరే నేను అడిగినంత వడ్డీ నువ్వు ఇవ్వాలి, నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు బ్రతుకున్నంతకాలం కూడా నా దగ్గర పాలేరుతనం చెయ్యాలి, దానికి నువ్వు అంగీకారం అయితే కనుక నీకు నేను డబ్బు ఇస్తాను అంటే, దానికి ఎంత భాగ్యం అయ్యగారు, నేను బ్రతుకున్నంతకాలము కూడా మీ దగ్గర పాలేరుతనం చేస్తాను, నీ దగ్గరే పనిచేసి బ్రతుకుతాను, కానీ నా కొడుకుని చదివించుకోవడానికి డబ్బు ఇస్తే సరిపోతుంది అన్నప్పుడు ఆ డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకువెళ్ళి కొడుకుని పట్నంలో చదివిస్తాడు. కొడుకు అంచెలంచెలుగా చాలా బాగా చదువుకుంటూ ఉంటాడు. ఇంకా 1 సంవత్సరం మాత్రమే చదువు ఉంటుంది. ఈలోపు తండ్రికి అనారోగ్యం వచ్చి మంచాన పడి మరి పనికి వెళ్ళలేకపోతాడు. అప్పుడు వెంటనే మరి రాజా తెలుసుకొని, అయ్యో ఎలాగా ఇప్పుడు నా చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది అనుకుని బాధపడతాడు. తండ్రిని చూడటానికి వచ్చినప్పుడు, నాన్న నీ బదులు నేను కష్టపడి పనిచేస్తాను, నువ్వు తీసుకున్న డబ్బులకి నేను మాత్రం చదువుకొని ఇంకా నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం అని అంటే, ఇంత కష్టపడి చదివించింది అర్ధాంతరంగా నువ్వు చదువు మానేస్తావనా రాజా, నువ్వు చదువు మానటానికి వీల్లేదు అని చెప్పి మరలా పట్నం పంపించేస్తారు తల్లి తండ్రి కూడా. తల్లి 4 ఏళ్లలో మరి పాసి పనులు చేసుకుంటూ నా కొడుక్కి సహాయపడాలి అని చెప్పి మరి తల్లి కూడా చాలా కష్టపడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు తన స్నేహితుడైనటువంటి రాముతో అంటాడు, రాము ఇప్పటి నుంచి నేను చదువు మానేయాలనుకుంటున్నాను అని అంటే, అదేమిటి రాజా ఎందుకు మానేస్తావు, నీలాంటి వాళ్ళు చదువుకుంటే ఊరికి సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అని అంటే, లేదు ఇంట్లో పరిస్థితి బాగాలేదు నాన్న, ఊరిలో ఉన్నటువంటి షావుకారు దగ్గర అప్పు చేసి మరి చాలా డబ్బు తీసుకొచ్చాడు, ఆ డబ్బుకు ఫలితంగా ఆయన రేయింబగళ్ళు కూడా ఆయన దగ్గర పనిచేయటం వల్ల ఆయన అనారోగ్య బారిన పడ్డాడు. ఇప్పుడు కుటుంబము పోషించేటటువంటి పరిస్థితి లేదు, అంతేకాదు నేను ఈ కాలేజీలో ఫీజు కట్టలేదు, ఈ సంవత్సరం ఫీజు కట్టకపోతే నన్ను ఊరుకోరు కదా అన్నప్పుడు వెంటనే తన స్నేహితుడు, అలా కాదు నువ్వు ఇంకొకసారి ఆలోచించు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క రాజా ఏం చేస్తాడంటే, ఆలోచించి ఏదైనా పని చేసుకోనా మానేసి అని ఆలోచిస్తూ ఉంటుండగా ఈరోజు వాళ్ళ ఊరికి ఒక పెద్ద ఆయన వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి, రాజా అంటే ఎవరండి అంటే, మా అబ్బాయి అంటే, మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడండి, చాలా మంచి వ్యక్తి, మీరు చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని గవర్నమెంటు మీ పక్షంగా మీ అబ్బాయికి చదువుకి సరిపడా డబ్బు, అంతేకాకుండా తనకి ఉద్యోగం వచ్చే వరకు వారే బాధ్యత తీసుకుని తన చదువుకయ్యే ఖర్చులన్నీ వారే పెట్టుకుంటానన్నారు. అంతేకాదు మీరు బ్రతకడానికి, మీరు మంచాన పడ్డారని తెలుసుకుని బ్రతకడానికి ఒక షాపు పెట్టించి ఈ షాపు ద్వారా మీరు జీవనాన్ని కొనసాగించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మిమ్మల్ని అన్నప్పుడు, దేవుడిలా మీరు వచ్చారు బాబు, చాలా సంతోషం, నా బిడ్డ చదువుకోవాలి, నా బిడ్డ చదువుకే కాకుండా నాకు కూడా సహాయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అని కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే, అంతంత పెద్ద మాటలు వద్దు, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప పథకం మీకు అని చెప్పి మరి కొంత ధన సహాయం చేసి వారి అబ్బాయికి ఫీజులు కట్టి వారికి మంచి షాపు పెట్టించి ఆ షాపు ద్వారా బ్రతకడానికి మార్గాన్ని చూపిస్తారు. అయితే రాజా కష్టపడి చదువుకునే రాత్రింపగళ్ళు కూడాని ఒక మంచి పెద్ద ఆఫీసర్ అవుతాడు. ఆఫీసర్ అయ్యి వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించడమే కాకుండా ఆ యొక్క రాజాని చాలా అప్రిషియేట్ చేస్తారు, అభినందనలు తెలియజేస్తారు. అయితే రాజా కొన్ని స్వీట్స్ తీసుకుని మరి వాళ్ళ నాన్న పనిచేసేటటువంటి ఆ షావుకారు దగ్గరికి వచ్చి, కొంతవరకు నేను చదువుకోవడానికి మీరే సహాయపడ్డారు, మా నాన్నగారు ఎంత ఇవ్వాలి ఏమిటి అని అన్ని లెక్కలు చూపించినట్లయితే కనుక నేను మీకు ఇవ్వాల్సిందంతా చెల్లించేస్తానని ఆయనకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఒక విషయం తెలుస్తుంది ఒక స్నేహితుడి ద్వారా, అది ప్రభుత్వం ఇవ్వలేదు, రాము అనే నీ ప్రాణ స్నేహితుడు తన డబ్బును మరి తీసుకొచ్చి నీ ఫీజులు కట్టి, అంతేకాకుండా మీ అమ్మ మీ నాన్న బ్రతకడానికి ఒక షాపు పెట్టించాడు, తనిస్తే నువ్వు ఇచ్చుకోవు ఆత్మాభిమానంతోనని చెప్పి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇచ్చాడు అని చెప్పినప్పుడు మరి ఎంతో సంతోషించడమే కాకుండా రాము ఇంటికి వెళ్ళి, రాము ఈ యొక్క మరి
ఈరోజు నేను సాధించినటువంటి విజయము నాది కాదు, నీదే. నువ్వు సహాయం చేయకపోతే నేను అట్టడుక్కు వెళ్ళిపోయేవాడిని. నువ్వు సహాయం చేయబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి మరి కౌగిలించుకొని ఎంతో ఏడ్చి తనకి ధన్యవాదాలు తెలియజేస్తాడు. అప్పుడు రాము అంటాడు, నీలాంటి వాళ్ళు చదువుకోవాలి రాజా. నువ్వు చదువుకోవడమే కాకుండా నువ్వు చదువుకుని మంచి స్థాయిలో ఉంటే నీలాంటి కుటుంబాలకి 10 కుటుంబాలకి సహాయం చేసి వారిని కూడా ప్రోత్సహిస్తావు. కానీ డబ్బు మాత్రమే సహాయం చేయగలిగాను కానీ పట్టుదలతో సాధించింది నువ్వే. ఈ విజయం నాది కాదు, నీదే అని చెప్పి ఎంతో సంతోషిస్తూ తన స్నేహితుడిని మరి ధన్యవాదాలు తెలియజేస్తాడు. ఆ ఊరు వాడ సమాజం అంతా కూడా మరి రాజాని ఎంతో మెచ్చుకుంటుంది. రాజా తండ్రి సతీష్ జ్యోతి దంపతులను పిలిచి ఆ ఊరి వారు ప్రభుత్వం వారు కూడా సన్మానం చేసి, నీ కుమారుడికి ఎంతో విలువలు, చక్కటి క్రమశిక్షణ, పట్టుదలతో పెంచినందుకు మీకు చాలా ధన్యవాదాలని మరి తల్లిదండ్రులకి సన్మానం చేసి వారిని ఎంతగానో అభినందిస్తారు. ఏ పేద కుటుంబమైనా కూడా డబ్బు లేకపోతే అంతటితో ఆగిపోకూడదు, కానీ అనేకమైన మార్గాలున్నాయి. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టుగా నీలో కనుక పట్టుదల అనేది ఉంటే కనుక తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అనేటటువంటి విధంగా మరి ఆ రాజా నిరూపించుకున్నాడు. తల్లిదండ్రులకు మంచి పేరును, ఆ ఊరికి గొప్ప ఘనతను కూడా తీసుకువచ్చాడు. హాయ్ అండి, చూసారు కదండి ఇందులో ఉన్న మోరలు. అందరూ కూడా పేద పిల్లలు అని చదువు మానేయకుండా కష్టపడి చదువుకున్నట్లయితే కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీరు ఇలానే చేస్తే కనుక మరిన్ని మోరల్ స్టోరీస్ నేను పెడుతూ ఉంటాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఇలాంటి మోటివేషన్ వీడియోలు వినిపించండి తప్పకుండానే. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్ అండ్ మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకి వస్తున్నానండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.